నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ సంస్కృతిని, హైందవ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద నేటి యువతకు స్ఫూర్తిదాయకుడని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని సూర్యమహల్ జంక్షన్లో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలను సెట్ శ్రీ నెహ్రూ యువ కేంద్రం జేసీఏ ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతే నవ సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు యువత ఆలోచనలు, నడవడికతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అవినీతి రహిత సమాజ స్థాపన యువత చేతుల్లోనే ఉందన్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప సాధువు, తత్వవేత్త స్వామి వివేకానందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆమదాల వలస మండలం పూజవారిపేటకు చెందిన మణికంఠ వివేకానందని వేషంలో, శ్రీలత భరతమాత వేషంలో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, కేఎన్ మూర్తి, జేసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు జాం భీమశంకర్, నెహ్రూ యువ కేంద్రం డిడి ఉజ్వల్, కమిషనర్ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ సుధీర్, సురంగి మోహన్ రావు, అరవల రవీంద్ర, సేర రమణయ్య, కోన అనిల్, తమినేని ఉషారాణి, వరలక్ష్మి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసనాయుడు, మాదార్పు వెంకటేష్, కవ్వాడి సుశీల తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో భారత మండపంలో వేలాది మంది యువతి యువకులు దేశం మొత్తం మీద పిలిపించి వాళ్ళతో ఒక పెద్ద కార్యక్రమం, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ను కూడా పెట్టారు. దానికి అందరి కేబినెట్ మినిస్టర్స్ కూడా హాజరు కామని చెప్పారు. కానీ నేను అక్కడికి వెళ్లి ఆ కార్యక్రమానికి హాజరైతే నాకు ఎంత స్ఫూర్తిగా ఉంటుందో, మన శ్రీకాకుళం జిల్లాలో మన అందరి మధ్యలో చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా నాకు అంతే స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో జరిగేటటువంటి కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం స్వామి వివేకానంద గారి తాలూకా జీవితం చూస్తే పెద్దలందరూ కూడా తరచూ చెప్తూ ఉంటారు. ఆయన తాలూకా ప్రతి మాట, ఆయన జీవితంలో ప్రతి క్షణం యువతకి, ప్రజలకి నిత్యం స్ఫూర్తి ప్రదాత. మనం హీరోల గురించి ఏ రకంగా నిత్యం కూడా తెలుసుకుంటామో, అభిమానించేటటువంటి వ్యక్తి గురించి అన్ని విషయాలు కూడా ఎలా తెలుసుకుంటామో, మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి గురించి, స్వామి వివేకానంద గారి గురించి ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి. ఆయన జీవితంలో ప్రతి ఒక్క అంశం కూడా మన భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, మనకుండేటటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్నటువంటి యువతకి ఎలా అందించాలి, వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎలా చేయాలి, వాళ్ళని శక్తివంతులుగా ఎలా తీర్చిదిద్దాలని తక్కువ కాలం ఆయన జీవించినా సరే ఆయన జీవితం అంతా కూడా ఒక పర్పస్ కోసం, ఒక లక్ష్యం కోసం మార్చుకొని ఆ రోజు ఎంతో రకంగా ప్రభావితం ఆ రోజు చేయడం జరిగింది. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మాట్లాడేటటువంటి మాట కూడా రామబాణంలాగా వదిలినటువంటి ప్రతి మాట కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా స్వామి వివేకానంద గారిని చూసి, ఆయన తాలూకా ఉజ్వల శక్తిని చూసి తల ఉంచడం జరిగిందన్నది కూడా తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనందరి తాలూకా అదృష్టం. దయచేసి ఇది ఈ రోజు పెరుగుతున్నటువంటి యువతి యువకులందరూ కూడా గుర్తించాలి. వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని తాపత్రయంతో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనమందరం స్వామి వివేకానంద గారితో యువతి యువకులందరినీ కూడా మనం జోడించాలి. అది మన కర్తవ్యంగా ప్రతి ఒక్కరం కూడా చేయాలి. నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. యువతే దేశ భవిష్యత్తు అన్న స్వామి వివేకానంద మాటలు నేడు మన రాష్ట్రంలో సాకారం అవుతున్నాయని అన్నారు. ఆత్మవిశ్వాసం, కర్తవ్య నిబద్ధత, పరోపకారం అనే పదాలకు నిలువెత్తు రూపం స్వామి వివేకానంద అని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక తెదేప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 500 రూపాయలు, 100 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు. అలాగే
ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉచిత ప్రసాదాన్ని అర్చకులు భక్తులకు అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈ రోజు కూడా భక్తులకు అన్న ప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటన తెలిపారు. టికెట్ల రూపేణా 25,000 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 62,490 రూపాయలు రాగా ప్రసాదాల రూపంలో 55,315 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దొంపల సన్యాసరావు చేస్తున్న వస్త్ర వితరణ కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందని ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కొనియాడారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కింతల గ్రామంలో రిటైర్డ్ లెక్చరర్ దొంపల సన్యాసరావు వారి తల్లిదండ్రుల దొంపల వెంకట సత్యనారాయణ లక్ష్మీకాంతముల జ్ఞాపకార్థం పేదలకు నూతన వస్త్రాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ముందుగా దొంపల సన్యాసరావు తల్లిదండ్రుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సన్యాసరావు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని, తాను ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. తన మేనమామ సన్యాసరావు అని, తన అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం తన మామ చేస్తున్న కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందని, ఎన్ని పనులు ఉన్నా ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని చెప్పారు. ఈరోజు నిజంగానే మా ఆది దంపతులు లాంటి మా అమ్మమ్మ తాతయ్య ఎంత గౌరవనీయులు, అలానే ఈరోజు కుటుంబ బంధాలని, బంధుత్వాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని నిత్యం ఆయన అవి ఎప్పుడూ విడవకుండా నడుస్తున్నటువంటి మా సన్యాసరావు మాయ గారు కూడా అంతే ముఖ్యులు. అలానే ఈరోజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎంతో మంది తల్లిదండ్రులు మర్చిపోయేటటువంటి పరిస్థితి. పండగ వస్తే కనీసం తల్లికి చీర కూడా కొన్నటువంటి పరిస్థితి. ఒక కనీసం తల్లిదండ్రులకి మనం గౌరవించాలన్న ఆలోచన కూడా లేనటువంటి ఈ సందర్భంలో చనిపోయిన తల్లిదండ్రుల గౌరవార్థం ఈరోజు 10 మందికి నేను వస్త్ర వితరణ చేయాలన్న ఆలోచన ప్రతి ఏడాది చేస్తా ఉన్నారు. నాకు కూడా చాలా సంతోషం ఏంటంటే పండగ ముందు మా మామయ్య గారి పేరు చెప్పి నేను కూడా నలుగురికి నా చేతుల మీదుగా పంపిణీ చేస్తాడు కాబట్టి ఆ పుణ్యం ఏదో నాకు కూడా ఎక్కడో ఎంతైనా వస్తుంది కదా అని, అందుకని ఎన్ని పనులున్నా కంపల్సరిగా వస్తా. అందులోకి కిందనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మన రోడ్లన్నీ కూడా మీ రోడ్లంటే ఆల్రెడీ డబుల్ రోడ్లు చేశా. ఇంకా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రోడ్లని 3 రోడ్లు అయితే నేషనల్ హైవేలకు ఇస్తున్నా, 4 లైన్ల రహదారులు చేస్తా. మిగిలినటువంటి గ్రామాలు అన్ని కనెక్టివిటీ ఉన్నటువంటివన్నీ కూడా 2 లైన్ల రహదారులు చేస్తా. ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు, డ్రైన్ లేనటువంటి వీధి ఉండకూడదు. ఇది నా టార్గెట్. ఇది నేను ఆల్రెడీ ఇప్పటికే 100 కోట్ల పనులు చేయించాం. మార్చి లోపల ఇంకొక 100 కోట్ల పని చేయిస్తా, ఇంకొక 200 కోట్లు అని ఇస్తా. ఎందుకంటే రోడ్లు బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇప్పుడు మీ ఊరు ఉంటుంది, నాకు అదే సంతోషం. ఎందుకంటే క్లీన్ గా నీట్ గా ఉంటుంది, ఎక్కడ నీరు నిలగదు. నీరు నిలిస్తే ఏమవుతుంది, దోమలు అక్కడ తయారవుతాయి. దోమ చిన్నదే కానీ దాన్ని కుడితే దాని ప్రభావం ఏమో పెద్దదో చిన్నదా. దోమ కుట్టిందని మనం డాక్టర్ దగ్గర పోతాం, డెంగ్యూ ఫీవర్ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, అలానే బోధకాలు వస్తుంది, ఫైలేరియా వస్తుంది, మలేరియా వస్తుంది. ఇవన్నీ దోమ వల్ల జరిగేవి. వీటి కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం మనం. కాబట్టి అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి వీధి సిమెంట్ రోడ్డుగా ఉండాలి. ప్రతి వీధిలో 2 వైపులా కూడా కాలువలు ఉండాలి. జేఎన్టీయు విజయనగరం పాలక మండలి సభ్యులు శ్రీ శివాని కళాశాల యాజమాన్య ప్రతినిధి దొప్పల వెంకట్రావు మాట్లాడుతూ, సన్యాసరావు తల్లిదండ్రుల పేరిట గ్రామస్తులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం, తాను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందని, తాను 4వ సారి ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. ప్రతి సంవత్సరం భోగి ముందు రోజు అతను ఈ కార్యక్రమం చేస్తున్నారు, పెద్దలందరూ చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే పిల్లలు కూడా దీన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ఇదే కంటిన్యూ చేస్తే గ్రామంలో కూడా బాగుంటుంది. నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఇదే పెద్దది కాబట్టి జిల్లాలో ఏం జరిగినా మననే ఆదర్శం తీసుకోవాలి కాబట్టి కింద పెద్దలందరూ కూడా ఉండి మా పేరుని బాగా మంచిగా నిలబెట్టాలని ఇక్కడ యువతకి, పెద్దలకి, అందరికీ
నేను కోరుకుంటున్నాను. ఇంకా స్థానిక సర్పంచ్ పైడి రాంప్రసాద్, ఎంపీటీసీ కె హనుమంతరావు, టీడీపీ నాయకులు చిట్టి నాగభూషణం తదితరులు మాట్లాడారు. కార్యక్రమ రూపకర్త రిటైర్డ్ లెక్చరర్ దొంపల సన్యాసరావు మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తాను ఉన్నంత వరకు అందిస్తానని, తదనంతరం కూడా ఈ కార్యక్రమం కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుండడం పెద్దల ఆశీస్సులుగానే భావిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, పండగ వేళ అందరూ కలవడం ఆనందంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమ్మా నాన్న విగ్రహాలు పెట్టడం జరిగింది. అయితే నేను ఈ 18 సంవత్సరాల్లో కూడా నిరాటంకంగా ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అప్పుడు 2006 నుండి 2010 వరకు ఉన్న ఆతృత ఈ వితరణ చేసినటువంటి పుచ్చుకున్నటువంటి ఈ వృద్ధుల్లో కానీ మరి మన గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల్లో కానీ నాకు కనిపించలేదు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్ఐఓ గవర గోవిందరావు, రిటైర్డ్ ఆర్జే డి గోవిందరావు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రానున్న సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలని ఎవరైనా పేకాట, కోడిపందాలు, డొక్కు ఆట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాట, కోడిపందాలు లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిర్వాహకులు అందుకు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. జోదం, కోడిపందాలు, బెట్టింగ్ వంటి కార్యకలాపాలు నిర్వాహకులపై నిఘా ఏర్పాటు చేశామని, అట్టివారు పట్టుబడితే చర్యలు తప్పవన్నారు. కోడి కత్తుల తయారీ, విక్రయాలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కోడి పందాలు నిర్వహించిన వారిపై, పాల్గొన్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఇట్టి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐలకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా జిల్లా ఎస్పీ 6309990800, స్పెషల్ బ్రాంచ్ సిఐ 6309990886, పోలీస్ కంట్రోల్ రూమ్ 100, పోలీస్ వాట్సాప్ నంబర్ 6309990933 నెంబర్లకు తెలపాలని, సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమదాల వలస ఎమ్మెల్యే కొండ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేసినట్లు చెప్పారు. అన్న క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 198 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా ప్రారంభించుకున్నామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ఇచ్చిన హామీలని అమలు చేసి తీరుతామని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర అభివృద్ధి అని చెప్పారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఛానల్స్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆనాడు ఎన్నికల ముందు ఏవైతే పేదవారి సంక్షేమం కోసం అమలు చేస్తామని చెప్పామో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. 3000 రూపాయల పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాం, చేసి అమలు చేశాం. 3000 రూపాయలు ఉండే వికలాంగుల పెన్షన్ని 6000 చేస్తామని చెప్పాం, అమలు చేశాం. 100% అంగవైకల్యంతో బాధపడే వాళ్ళకి 15000 రూపాయలు ఇస్తామని చెప్పాం, అమలు చేశాం. ఏరియర్స్ ఇస్తామని చెప్పాం, అమలు చేశాం. మరి ఈనాడు అన్నా క్యాంటీన్లు అధికారంలోకి వచ్చిన మరుక్షణం పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు, పేదవాడి కడుపు నింపేటటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్రంలో 198 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. అలానే ఆ రోజు ఎన్నికల్లో ముందు మేము ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం. ప్రతి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ సిలిండర్లకి ఆ పథకాన్ని కూడా ప్రారంభించి అమలు చేస్తున్నాం. అలానే మరికొద్ది రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, అది కూడా అమలు చేయబోతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మసలి కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. అన్ని వర్గాల వారిని సర్వనాశనం చేశాడు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు.
ఆ రోజు వైన్లో దోపిడీ చేశాడు, మైన్లో దోపిడీ చేశాడు, శాండ్లో దోపిడీ చేశాడు, నాడు నేడులో దోపిడీ చేశాడు. దోపిడీకి అనర్హం ఏది కాదు అని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గోకులాల ఏర్పాటుతో వ్యవసాయానికి సాయంగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని బైరి గ్రామంలో శనివారం గోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించినట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలనేదే గోకులాల పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాష్ట్రంలో డైరీ కోఆపరేటివ్ సొసైటీలు 10% మాత్రమే ఉన్నాయని, వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 97 లక్షల మందికి 5,193 కోట్లు చెల్లించామని, 2 కోట్లు మాత్రమే బకాయిలున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించామని, 4,500 కోట్ల విలువ గల పనులకు అనుమతి తీసుకుని 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు మంజూరు చేశామని వివరించారు. కలెక్టరేట్ ధరలో గల శ్రీ సంతోషి మాత ఆలయంలో అమ్మవారికి ఈ రోజు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోషి మాత అమ్మవారికి ఆదివారం ఉదయం సుప్రభాత సేవ, విశేష పుష్పాలంకరణ సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతోనే మారుమోగింది. యువతరం వివేకానంద స్వామి స్ఫూర్తిని అద్దిపుచ్చుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, నెస్టల నరసింహమూర్తి తదితరులు మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి వివేకానంద స్వామి చాటి చెప్పారన్నారు. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు వివేకానంద స్వామి బోధనలు దోహదపడతాయన్నారు. యువతకు స్ఫూర్తిదాతగా ఆయన పిలుస్తారని కొనియాడారు. తొలుత స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిరం నిర్వాహకులు పందిరి అప్పారావు, కొంకెన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, పందిరి అప్పారావు, నోక సన్యాసరావు, తల్లాడ అప్పలనాయుడు, రాజారావు శాస్త్రి తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక పెద్ద మార్కెట్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు రాజ్యాంగ ప్రతిని పౌరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబటి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని అవమానిస్తూ చాలా హేమనీయంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను దేశ పౌరులు గమనించాలని, దీన్ని మనమందరం అడ్డుకునే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రల్ల సురేష్, గార మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దారినాయుడు, చాంద్ బాషా, షాదుల్లా ఖాన్, లక్ష్మణరావు, చంద్రశేఖర్, లీలావతి, సూర్యబేగం, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ముఖ్య వక్తలు కొనియాడారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా హిరమండలం గ్రామానికి సమీపంలో ఉన్న అనురాగ నిలయం, అలాగే ప్రేమ సాయి వృద్ధాశ్రమంలో అనాథలు, వృద్ధులకు ₹1,00,000 విలువ చేసే నిత్యావసర సరుకులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వక్తలు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణం కేంద్రంగా ఉన్న గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ, గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు దాసెట్టి హేమలత, ప్రతినిధులు జనార్దన్ రావు, తేజ, విజయలక్ష్మి, ఆండాలమ్మ, సోమేష్, వైవి రమణ, ఆశ్రమ అధ్యక్షులు ఏవి సురేష్, కోఆర్డినేటర్ చంటి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹36,98,774 చెక్కులను 15 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, గత ప్రభుత్వం పేదల ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారని, వైద్యం పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పేద ప్రజల వైద్యం కోసం అందిస్తున్న నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల కుటుంబాల్లో ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. వైద్య ఖర్చుల భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు
కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేకపోవడంతో జిల్లాకు చెందిన యువత పోటీ పరీక్షలో రాణించలేకపోతున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా పలాస కాశీబుగ్గ శాఖ గ్రంథాలయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేసిన యూపీఎస్సీ గ్రూప్స్, డిఎస్సి, బ్యాంకింగ్, ఎస్ఐ, గ్రూప్ డి, పోలీస్ కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షల బుక్స్ ర్యాక్ను ఆమె ఆదివారం ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బురిడి కుమార్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గ్రంథాలయం ఆవరణలో మొక్క నాటడంతో పాటు స్వామి వివేకానంద, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న, దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రనాయుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రంథాలయ సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు పీరుకట్ల విఠలరావు, ఎంపీడీఓ వసంతకుమార్, ఈవో పిఆర్డి వైకుంఠరావు, కౌన్సిలర్లు దువ్వాడ శ్రీకాంత్, పైల చక్రధర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్ జీవీవీఎస్ శంకర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాళ్ళ రాజు, గ్రంథాలయ సంస్థ అధికారి వై రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రానున్న రథసప్తమి దృష్ట్యా నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే గుండు శంకర్ అధికారులకు సూచించారు. నగరంలోని అరసవీరులో అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన భవనాలను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసే స్థలం, క్యూ లైన్లో వచ్చే సామాన్య భక్తులకు సాధారణ దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అందుబాటులో త్రాగునీరు, ప్రసాదాలు ఉంచాలని అధికారులకు చెప్పారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారని, వారి ఆలోచనలకు అనుగుణంగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలిపారు. ఈయనతో పాటు ఆలయ ఈవో భద్రాద్రి, డిఎస్పీ వివేకానంద, సిఐ పైడిపనాయుడు, ఎస్ఐలు ఉన్నారు. నగరంలోని స్థానిక గుజరాతీపేట అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సిడిపిఓ శోభారాణి సూపర్వైజర్ కె ఉమా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరుణకుమారి, దమయంతి, పద్మజ, జ్యోతి అంగన్వాడీ కార్యకర్తలు కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అలాగే పిల్లలకు భోగి పళ్ళు కార్యక్రమాలు నిర్వహించి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను వివరించారు. రైతుల పంట ఇంటికి వచ్చే సమయమని, అలాగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారని, అందుకే మకర సంక్రాంతి అని అంటారని సిడిపిఓ శోభారాణి తెలిపారు. నగరంలోని స్థానిక గుడి వీధిలో గల మెర్జ్డ్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం సాయంత్రం సంక్రాంతి సంబరాలను అంగన్వాడీ టీచర్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ శోభారాణి, సూపర్వైజర్ ఉమాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంబరాలు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించుకోవడం వలన మన సంస్కృతి సాంప్రదాయాలు చిన్నారులు తెలుస్తాయని, ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలన్నారు. మన పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలు చిన్నారులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అందుకుగాను ఎవరికి వారే ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు వాడకుండా గుడ్డ సంచులను వాడాలని సూచించారు. ఒక్కరితో ఏమీ సాధ్యం కాదు అని అనుకోవద్దని, ఒక్క అడుగుతోనే ఎంతో దూరం వెళతామని చెప్పారు. కార్యక్రమంలో టీచర్లు లక్ష్మి, జయలక్ష్మి, జయ, రోజా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు పాలనకు స్పష్టమైన తేడాను ప్రజలకు వివరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ ప్రకటించిన జిల్లా స్థాయి నాయకత్వంలో టెక్కల నుంచి ఏకగ్రీవంగా ఎంపికైన పార్టీ ప్రతినిధులు మబుగాంలో దాసరను మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. వారిని అభినందించిన దాసన్న పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, పేద ప్రజలు బాగుండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టెక్కల నియోజకవర్గ సమన్వయకర్త పేరడ తిలక్ ఆధ్వర్యంలో దాసరను కలిసిన వారంతా జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజాం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానందుని 162వ జయంతి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం శాఖ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానందుని జీవితం సమస్త మానవాళికి ఆదర్శమని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మం గొప్పతనాన్ని, కీర్తిని మరొక్కసారి ప్రపంచానికి గుర్తు చేసిన మహానీయుడు స్వామి వివేకానందుడని అన్నారు. అలాగే అద్భుతమైన ప్రసంగాలతో సమస్త మానవాళిని ఉత్తేజపరిచి నైతిక ధైర్యాన్ని అందించి విశ్వగురువుగా కీర్తి గడించారని, మనుష్య జాతి ఉన్నంత వరకు తన సూక్తులు ఎంతకు ప్రభావితం చేస్తూనే ఉంటాయని జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, మోటివేషనల్ స్పీకర్ బోరడ శివకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, మోటివేషనల్ స్పీకర్ బోరడ శివకృష్ణ, పెంకి గౌరీశ్వరరావు, జయరాం, గట్టి పాపారావు, నీలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం అనే సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.